హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి జ్యోతి అండి. నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. చాలా ఫేస్ చేశాను, చాలా ప్రాబ్లమ్స్ అన్నీ ఎదుర్కొన్నాను. లాస్ట్ నా పని అంత అయిపోయింది అనుకుని నేను చనిపోయి సిచ్యువేషన్కి వెళ్ళాను. నేను డిజిటల్ మహిళలోకి రాకముందు నా బిజినెస్ అన్నది స్లోగా ఉందండి. కానీ తర్వాత నాకు డిజిటల్ మహిళ నేనున్నానని ధైర్యాన్ని ఇచ్చి ప్రతీది నాకు అలా నడవాలో, ఎలా మాట్లాడాలో ప్రతిరోజు జూమ్ మీట్ పెట్టి జూమ్ మీట్‌లో ప్రతిరోజు నాకు తెలియడం జరిగిందండి. నాకులాంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు డిజిటల్ మహిళకొచ్చి అందరూ గూడా విజయాన్ని సాధించినోళ్ళే ఉన్నారండి. నేను కూడా డిజిటల్ మహిళకొచ్చాక జనాల గురించి, నా చుట్టుపక్కలోళ్ళ గురించి, నా ఫ్రెండ్స్ గురించి, నా కుటుంబం గురించి నేను తెలుసుకున్నానండి. ఈ డిజిటల్ మహిళలోకి వెళ్ళిన తర్వాత కానించి ఇప్పటికి చూసుకుంటే నాలో మార్పు నాకే అర్థం కావట్లేదండి. నా మైండ్ సెట్ కానీ, నా మాట తీరు కానీ, నేను నడిచే విధానం కానీ, నా బిజినెస్ విషయంలో కానీ దేంట్లోనా సరే మొత్తం ప్రాపర్‌గా చెప్పాలంటే అంతా మారిందండి. నేను ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా డిజిటల్ మహిళలో చాలా అంటే చాలా సపోర్ట్ చేసిందండి నన్ను. ప్రతీది కూడా చంటి పిల్లలు పుట్టిన కానించి, పాకడం కానించి, గోడ పెట్టుకుని నడవడం కానించి ప్రతీదీ డిజిటల్ మహిళ నేర్పిస్తుందండి. ఈరోజు డిజిటల్ మహిళకు వచ్చిన తర్వాత నా లైఫ్‌లో చాలా అంటే చాలా చెప్పుకోలేని మిరాకిల్ జరిగిందండి. అందుకని హార్ట్‌ఫుల్‌గా ఈరోజు డిజిటల్ మహిళలో నాకులాంటోళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చాలా బాధలు పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారండి. డిజిటల్ మహిళలోకెళ్ళిన తర్వాత నేను సంఘంలో గ్రోత్ అయ్యానండి. సంఘంలోకెళ్ళిన తర్వాత నాకు సంఘంలో అధిష్టానం 5 మెంబర్స్ కూడా నాకు చాలా సపోర్ట్‌నిచ్చారండి. స్టాల్ ఏసుకునే విషయం నుంచి, స్టాల్‌లో నేను ఎలా అమ్మాలి, ఎలా చెయ్యాలి, స్టాల్ కస్టమర్‌ని ఎలా మాట్లాడాలి, ప్రతీదీ గూడా డిజిటల్ మహిళలో ప్లాట్‌ఫారంలో నేర్చుకునండి ఈరోజు. నేను డిజిటల్ మహిళలో ఈరోజు నేను రూ. 60,000 వరకు సేల్ చేయడం జరుగుతుందండి మంత్లీ వచ్చి. లవ్ యూ డిజిటల్ మహిళ.